కూడా ఒకడు అన్నట్టుగానే మందిరానికి వస్తున్నారు. ఈయన ఎవరో తెలియకుండానే క్రీస్తును పాలైన వారు మరికొందరు ఉన్నారు. అందుచేత ఆయన ఎవరో తెలిసిన దాన్ని బట్టే అనేక మంది ప్రాణాలు అర్పించారు. ఆయన ఎవరో తెలిసిన దాన్ని బట్టే పేతురుని సిలివేస్తూ ఉంటే ఆయన అన్నాడు, అయ్యా నన్ను సిలివేసేది ఇలా కాదు, ఆయన పాదాల కాడ నా యొక్క శిరస్సును పెట్టి తల్ల కిందులుగా వేస్తేనే కానీ నాకు విముక్తి కలగదు, ఆయనలాగా నేను వేసుకున్నట్టు అర్హుడును కానయ్యా అని ఒక ఆయన అలాగా చనిపోయాడు. ఇంకా మనం చూస్తే చాలామంది శిష్యులు ప్రాణాలు అర్పించారు. అంటే దేశానికి పుట్టిన గడ్డ ఎక్కడ, వారు చచ్చిన స్థలం ఎక్కడ పుట్టారో ఎక్కడ చనిపోయారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లోనికి వాడు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఎవరో పూర్తిగా తెలిసిన వారిని బట్టి. ఈ రోజున నీకు తెలియకపోవడం చేతే బలహీనమైన భక్తి చేస్తావు, సమర్పలేని భక్తి చేస్తావు, త్యాగము లేని భక్తి చేస్తావు, ఆయన కోసం ప్రయాసపడలేని భక్తి చేస్తావు, ఆయన కోసం పాటుపడలేని భక్తి చేస్తావు. ఏదైనా ఆయన కొరకు ఏదైనా ఖర్చు చేయాలంటే తప్పించుకుని దూరంగా పారిపోయేటువంటి భక్తిని కలిగి ఉంటావు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎవరో నీకు పూర్తిగా తెలియకపోవటమే. రెండో ప్రశ్న ఏంటంటే, ఈయన ఎందుకు వచ్చాడు? క్రిస్మస్లో చాలాసార్లు మరి రకరకాలైన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం, మనకు తెలిసిన మాటలే. ఇంకా లోకానికి చాలామందికి అర్థం కాలేదు. ఈ రోజున డిస్కషన్ అదే, క్రీస్తు ఎందుకు వచ్చాడు అనే సంగతి చాలా చర్చ జరుగుతూ ఉంది, డిబేట్లు జరుగుతూ ఉన్నాయి మీడియాలో కానీ అన్ని విషయాల్లో కూడా. ఎందుకు వచ్చాడు ఈయన అనేది పూర్తిగా అర్థం కాకపోవటమే. ఇంత ముందు ఉన్నాడేంటి, ఈ మధ్యనే కదా వచ్చినవాడు, ఇంతకుముందు యేసుక్రీస్తు ఉన్నాడా అని చరిత్ర ఆధారంలో వారు మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానికి రెండవ ప్రశ్నకి జవాబు చెప్తాను. అంటే ఇక్కడ ఈ మైకేంద్ర ద్వారా మీరే కాదు చాలామంది మిత్రులు వింటూ ఉన్నారు కదా, ఇలాంటి ప్రశ్నలతో వారు గరిబీలు అవుతున్నారు కనుక ఈ రాత్రి దేవుడు ఎందుకో ఈ మూడింటికి సమాధానం చెప్పాలన్నటువంటి దానిని ప్రేరేపించడం. మూడో ప్రశ్న ఏంటంటే, ఈయన అన్నిటికంటే ముందున్నవాడు అన్నదానికి కొన్ని రుజువులు ఆధారాలు చూపిస్తాం. చాలామంది అంటున్నారు కదా, ఆయన సకపురుషుడు అండి, ఇంతకుముందు లోకం ఉంది, ఇంతకుముందు చరిత్ర ఉంది అని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. కనుక ఆయన మధ్యలో సకపురుషుడిగా రావడానికి ఒక కారణం, అతను ముందున్నాడా లేదా అనే విషయాన్ని, సృష్టికి ముందున్నాడా లేదా అనే విషయాన్ని, మరి ఈ మూడు ప్రశ్నలకి నేను సమాధానం చెప్పి నేను వెళ్తాను. చెప్పండి. మొదటిది ఏంటి? ఈయన ఎవరు? నేను నోట్లోంచి మాట్లాడలేదు ఏంటండి, ఈయన ఎవరు? రెండో ప్రశ్న, ఈయన ఎందుకు వచ్చాడు? మూడవది, ఈయన ఎప్పుడున్నవాడు? అన్నిటికంటే ముందున్నవాడు. చెప్పండి, ఈయన ఎవరు? ఈ మూడు మాటలు అర్థం అవ్వాలి మీకు. నేను అంత ప్రసంగం చేసిన తర్వాత విషయం, ఈయన ఎవరు, ఈయన ఎందుకు వచ్చాడు, ఈయన అన్నిటికంటే ముందున్నవాడు. వచ్చాడు కానీ వచ్చినప్పుడు చూడమే కాదు, అన్నిటికంటే ముందున్న పెద్ద ఆయన, అవునా కదా? ఇందురు కానీ చెప్పండి మూడు మాటలు. ఈయన ఎవరు? రెండవది, ఈయన లోకానికి ఎందుకు వచ్చాడు? మూడవది, ఈయన అన్నింటికంటే ముందున్నవాడు. ఈ మూడు ప్రశ్నలకి త్వరగా జవాబు చెప్దాం. ఇప్పుడున్న లోకమే కాదు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వారి మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధలు విని, ఆయన మాటలు విని అప్పుడు కూడా ఈయనంటే కలవరపడ్డారు. చూడండి ఒకసారి
పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ నుంచి బైబిల్ త్వరగా చదవాలి, ఎందుకంటే నేను ఒక 40 నిమిషాల్లో నేను ముగించుకుని వెళ్ళాలని నా ఆశ. త్వరగా చదివితే మీకు జవాబులు త్వరగా ఇవ్వగలుగుతుంది. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడున్న యెరూషలేములో ఉన్న ప్రజలు కలవరపడుతూ ఉన్నారు. ఇప్పటికి ఇంకా కొన్ని దేశాలు క్రీస్తు పేరు తెలీదు, క్రీస్తుని ఎరగని దేశాలు ఉన్నాయి, క్రీస్తుని ఎరగని రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశంలో కూడా క్రీస్తుని ఎరగని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, 1986 సంవత్సరంలో ప్రియమైన బిడ్డలారా, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలు పంచాయతీలో మూలపరిన గ్రామంలో క్రీస్తు ఎవరో తెలీదు. ఒక సువార్థికులు వస్తూ ఉంటే ఎవరి గురించి చెప్తున్నారు వీళ్ళు? ఈయనెవరో మాకు తెలీదు, ఈయన గురించి మేము ఎరగం. మాకున్నటువంటి అనేకమైనటువంటి ముక్కోటి దేవతలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు అని చెప్పాము. ప్రియులారా, ఆ సంఖ్యలో నేను కూడా ఒకడిని, నాకు తెలీదు. ఈ రోజున చాలా మందికి తెలీదు ఈయన ఎవరో అనే సంగతి తెలియట్లేదు. ప్రియులారా, ఈయన ఎవరో లోకములో ఉన్న మనుషులు కాదు చెప్పేది. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే, అక్కడ దేవదూత యోసేపు గారితో మాట్లాడుతూ ఉంది. ఆమె యొక్క కుమారుని కనులో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరో అన్న విషయాన్ని పరలోకములో ఉన్న దేవదూత భూలోకానికి వచ్చి యోసేపు గారితో చెప్తా ఉంది. అయ్యా, మరియ గర్భం ధరించి కుమారునిగా అంటది. ఆయన ఎవరంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని చెప్పింది. అంటే యేసు అని అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ప్రియులారా, దేవదూత యోసేపుకి ఏం చెప్తుంది అంటే ఆయన ఎవరంటే రక్షకుడు. చెప్పండి అందరూ, రక్షకుడు అని చెప్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, సరే, యోసేపు మాట దేవదూత మాటను పక్కన పెడదాం. ఇంకా ఎలాంటి వాళ్ళు చెప్పారో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసిన సువార్త 21వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం కూడా చదవండి త్వరగా. బైబిల్ ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో పనేమి, మమ్మల్ని నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పారు? ఆ సమాజ మందిరములో కూడిన వారు ఎవరైనా చెప్తే పోనీ ఇంకొక విధంగా ఉండు. ఇప్పుడు ఇక్కడ యేసు గొప్ప దేవుడు, యేసు రక్షకుడు అని నేను చెప్పాను. బయట ఉన్నవాడు ఏమంటాడు తెలుసా? ఆయన గురించి ఆవిడ చెప్పుకోపోతే ఎవరు చెప్పుకుంటారా అంటారా? ఆయన ఆరాధించే దేవుడి గురించి ఆడ చెప్పుకోపోతే ఎవరు చెప్పుకుంటారా అంటాడు బయట మనోడు. ఇక్కడ చెప్పింది మనుషులు కాదు. ఎవరు చెప్పారు? ఒక దెయ్యం. సమాజ మందిరములో కొంతమంది ఆ పట్టణస్తులందరూ కూడుకున్నారంట ఏదో దాని గురించి చర్చించడానికి. హఠాత్తుగా ఆ గ్రామానికి వచ్చి ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు ఈయన. ఎవరో ఎవరైనా అని కలవరపడతా ఉన్నారు. కలవరపడతా ఉన్నప్పుడు ఈ అపవిత్ర ఆత్మ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. నజరేయుడైన యేసు, నువ్వెవరో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నవాడు ఎవరికి తెలియదు, కానీ నువ్వు దేవుని పరిశుద్ధుడువు. దెయ్యం చెప్పిందండి ఆయన పరిశుద్ధుడని. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక దెయ్యం చెప్పింది ఆయన పరిశుద్ధుడని. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు.
అందుకే పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరా అని సవాలు విసిరిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించటానికి, మన పాపములను తీయడానికి తీసే వ్యక్తి ఏమై ఉండాలంటే పాపం లేనివాడై ఉండాలి. మనం పాపం, చెప్పండి, మనం ఎవరు? మన పాపముల నుండి రక్షించాలంటే ఏమై ఉండాలి? ఆయన పాపము లేని వాడై ఉండాలి. ఆయనలోనూ పాపం ఉండి మనలోనూ పాపం ఉండి ఇక మరి ఎవరిని రక్షిస్తాడు ఆయన? ఇంకెవరిని రక్షిస్తాడు ఆయన? ప్రియులారా, ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఎవరినైతే కొలుస్తున్నావో, ఎవరినైతే పూజిస్తున్నావో, ఎవరినైతే నువ్వు ఆరాధనగా చేసుకుంటున్నావో ఆ వ్యక్తి నిన్ను రక్షించగలడా లేదా? నాలో పాపం ఉంది, ఆయనలో పాపం ఉంటే నన్ను ఎలా రక్షించగలడు? నువ్వు వేసుకోవాలి ఈ ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యం చెప్పింది ఇక్కడ. ఏం చెప్పింది? ఆయన పరిశుద్ధుడు. ఆయన 33 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. జీవించినప్పుడు కూడా ఆయన ఎలాగైనా నాలో పాపం ఉందని మీ మధ్య పెరిగాను, మీ మధ్యన జీవించాను, పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయడం లేడు. ఏ విధంగా రుజువు చేయగలరు? చేయలేకపోయారు. ప్రియులారా, ఆయన పాపము లేని పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరొక దైవం ఏం చెప్తుందో చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం త్వరగా చదవాలి. ఈ దయ్యం గురించి లూకా గారు రాశారు. వాడు యేసును చూచి కేకలు వేసి సాగిలపడి, యేసు, నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకుము, నిన్ను వేడుకునుచున్నాను అని కేకలు వేసి సాగిలు పడ్డాడట. ఎవరి దగ్గర? ఆ ప్రాంతానికి యేసయ్య వెళ్ళాడు. అని ఎక్కడి నుంచో సమాధుల కాడి నుంచి పరిగెత్తుకొచ్చేసి ఊరోళ్ళు ఎవరో రాకమునిపే, జనాలు ఎవరు రాకముందు వీడు మాత్రం సాగిలు పడ్డాడు. ఏమని పిలుస్తున్నాడు? సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా. ఎంత చక్కగా చెప్పిందండి దెయ్యమా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రియులారా, మా గ్రామం అంతా 2 దేవతలు మాకు. ఒకటి కనకదుర్గమ్మ, ఒకటి పుంతపుసలమ్మ. ఈ సమ్మర్ వచ్చినప్పటికీ మా ఊరంతా ఒక సంతోష సునాదు వినబడుతుంది అనమాట. 5 రోజుల జాతర. సరే, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత చాలా మట్టికి ఒక గ్రామం సగం మందికి మారిపోయారు. మారిపోయిన తర్వాత మా ఇంటి పక్కన ఉంటాడు ఒక ఆయన మారలేదు. కొంచెం దారిలో గ్రామం తిరిగినప్పుడు వేసుకుంటారు, ఏంటంటే పవన్ మీద అంటారు. అక్కడ కొంచెంసేపు సంప్రదొక్కాల. అని అడిగాడు, అమ్మ ఊరంతా మారిపోతున్నారు, యేసుబాబు అని మారిపోతున్నారు, మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. వాస్తవం చాలా. ప్రియులారా, అప్పుడు ఆ దేవత ఏమని చెప్పిందంటే, యేసు గొప్ప దేవుడు రా, యేసు గొప్ప దేవుడే, ఆయన కూడా గొప్ప దేవుడే అని చెప్పింది. సాగైపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను గేట్ గడ్డ చూస్తున్నాను, ఏం జరుగుతుందని. నేను మరీ సరదాగా చూస్తాను ప్రతి విషయాన్ని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బస్సులో వెళ్ళినా కెలిగితాను నా పక్కన ఉన్నవాడిని, ట్రైన్లో వెళ్ళినా నా పక్కన ఉన్నవాడికి కెలిగితాను. ప్రియులారా, అందరు ఎదురుగా బైబిల్ చదువుతారు, ఆడికి కెలిగితాడని. నేను చదివాననుకో, చూసి అంటాడు, ఏంటిది అంటాడు, లేకపోతే మీరు పాస్టర్ గారా అని అంటాడు, లేకపోతే ఏదో ఒకటి అంటాడు కదా, అంటాడు. ఇంకా అనే కొరకే ప్రయత్నం చేస్తాను. నేను చెప్తాను వింటాను, తప్పుడు నేను చెప్తాను వింటాను, బ్రదర్ అనడానికి అంటాడా? ఎండం. అందుకని నేను ఏం చేస్తానంటే, చక్కగా ఇదే దారిలోకి వస్తానని చెప్తాను, అప్పుడు మొదలెడతాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేమేం చెప్పింది? సర్వోన్నతుడైన
దేవుని ఇందాక మీరు చదివారు కదా, ఏలయాలుగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. యోహాను సువార్తలో ఉంటుంది కదా, నా ద్వితీయ కుమారుని లోకానికి నేను పంపుతూ ఉన్నాను, ఈ లోకాన్ని ప్రేమించానని అని. ఈ ప్రసంగాలన్నీ మనకు తెలుసు. ఇప్పుడు దెయ్యం ఎంత కరెక్ట్గా చెప్తుందో తెలుసు. సర్వోన్నతుడైన దేవుని నీవు కుమారుడు నీవు అని చెప్తా ఉంది. చెప్పండి, ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన ఎవరు? రక్షకుడు కాదా? ఎవరు చెప్పారు? దెయ్యాలు చెప్పారు అంటల్లా. దేవునికి ఎవరు చెప్పారు? పాస్టర్ గారు చెప్పారా? ప్రవక్త చెప్పారా? ఎవరు చెప్పారు తమ్ముడు? దెయ్యాలు చెప్పాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక దెయ్యాలు చెప్పాయి. మరి దెయ్యాలు చెప్తే మనుషుల వైపు వినొద్దా? వినాల వద్దా? వినలేదంటే నువ్వు కూడా పెద్ద దెయ్యం అన్నమాట. నేను మించిన దెయ్యంకి మరొక దెయ్యం. దెయ్యాలే చెప్తుంటే మరి నువ్వేంటి? ఈ రాత్రి ప్రియమంది అనిపెట్టారా, ఆయన ఎవరు అంటే చెప్పండి, రక్షకుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు. దేవునికి స్తోత్రం. మానవుడికి, పాపి అయిన మానవుడికి పాపము లేని దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను గుడ్డోడిని, బ్రదర్లో వెనకాల వస్తున్నారు, ఆయన గుడ్డోడే. బ్రదర్ ఊరికే నాకు సరైన త్రోవ తెలీదు. ఈ నా వెనకాల వచ్చి ఆయన కూడా అదే. మేమిద్దరం ఎక్కడికి వెళ్తాం? నడితే ఎక్కడికి వెళ్తామో తెలీదా? గోతులు పడతాం. అర్థమైందా? నాకు త్రావుతే వెళ్తాం, కనబడదు. ఆయనకి కూడా ఇద్దరు వెళ్తే. ఇప్పుడు నాకు చూపు ఉంది, నా వెనకాల వచ్చి ఆయనకు చూపు లేదు. ఆయన పట్టుకుని నేను ఎక్కడ తీసుకుపోయి వెళ్ళిపోగలను? అనుకున్న స్థలానికి. ఎందుకని? నాకు త్రోహం కనబడేటువంటి చూపు ఉంది. అందుకే యేసయ్య నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడో పరలోకంలోకి రాలేడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి అలా మంచి మంచి వచనాలు చెప్తుంటేనే. నా ద్వారా తప్ప ఎవరో పరలోకంలోనికి రాలేదు. నేను మార్గమై నేను ఈ లోకానికి వచ్చాను, మార్గమై రావడానికి వచ్చాను. ప్రియులారా, సరే, మొదటి ప్రశ్నకి జవాబులు దొరికినాయి కదా? అవునా కదా? దొరికాయా లేదా? ఆయన ఎవరు? రక్షకుడు. రెండోది, ఈయన ఎందుకు వచ్చాడు అసలు? చెప్పండి, ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న. చూడండి, మనకు అందరికీ సుపరిచితమైన మాట. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను అని వ్రాయబడింది. చెప్పండి, ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. మనందరం ఎవరు చెప్పండి అమ్మా? పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని చెప్పేసి హేళ మైక ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మైకలన్నీ అప్పుడు స్వార్థకులు వాడేవారు. ఇప్పుడు ఆ మైకాలన్నీ ఎవరు వాడతారు తెలుసా? పచ్చిమిరపకాయలుడు, ఉల్లిపాయలుడు, వంకాయలుడు, బీరకాయలుడు. నిజం తప్పుడు వీళ్ళు వాడుతున్నారు. ఒకటే 10 కేజీ 20 రూపాయలు, కేజీ 20 రూపాయలు, కేజీ. అసలు ఆయగా ఈ మైకలు ఎవరు వాడేవారు? స్వార్థకులు వాడేవారు. అప్పుడు ఇలాంటి గ్రామానికి వచ్చి పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చును, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకరమైనది, ప్రతి ఒక్కరు కూడా ఆ యేసుక్రీస్తు నమ్ముకుని రక్షించబడాలని చెప్తూ ఉండేవారు మైక్లో. అలా చెప్తూ ఉంటే ఒక ఆయన పిలిచారంటే, ఓ ఆగా, ఇది పాపుల్ ఏరియా కాదు, కాపుల్ ఏరియా అన్నట్టు. ఏంటట? ఇది పాపుల్ ఏరియా కాదయ్యా, ఇది కాపుల్ ఏరియా. పాస్టర్ గారు అన్నారట, కాపులైనా పాపులే, ఎవరైనా పాపులే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పాడంట. ప్రియమని తెలిపినారు, పాపులమా కాదా? ఏమండి? సరే, ఎందుకు పాపులం అయ్యాం?
ఎందుకు పాపులమయ్యాం? అసలు లోకమంతా ఎందుకు పాపులయ్యారు? చూద్దాం పరిశుద్ధ గ్రంథం, త్వరగా చదవాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. చాలా స్పష్టంగా అర్థం అవ్వాలని మీకు ఈ రీతిగా చెప్తూ ఉన్నాను. త్వరగా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అయ్యో మరి అలా వచ్చేసాయి. ఇలా చూడండి అయ్యా, ఏనండి చక్కటి మీకు జవాబులు, మీకు ఎప్పుడూ చెరిగిపోయిన జవాబులు చెప్తున్నాను, వినాలి. లోకములోకి ఈ మూడిటి ద్వారా లోకమంతా ఏమైపోతుంది? పాపలైపోతుంది. ఈ మూడిటి ద్వారానే. ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. తన పేరు చెప్పకపోతే ఊరుకోరు, అవసరం అయితే తగలబెట్టేస్తారు. 99 అంతమంది పేర్లు చెప్పాడు పుల్లే. నా పేరు గుర్తుండదా? చెప్పాలని చెప్పలేదు. జీవపు డంబం. నేను అందుకని మా సంఘంలో ఆవిడ పేరు చెప్పావే, నువ్వు దేవుడికి ఇచ్చావు, అందరూ దేవుడికి చేసావు, నీ పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకోవడం ఏంటి? అంతే. ఒకటే కదా. ఎవడన్నా అడిగాను, గొర్రె ఎవడ పేరని నేను మర్చాను అనుకో, మరి ఏం జరుగుతుంది అన్నాను. అంతే తమ్ముడే, మనం ఉండలేదు, ఏం చేస్తాం? మరుపు ఉంటుంది రాకురు. ప్రియమని తెలిపండి, జీవపు డమ్ము. అవునే కదా ప్రియులారా? జీవపు డమ్ము, నేత్రాశ, శరీరాశ, ఈ మూటిటి ద్వారా లోకమంతా పాపులుగా మారిపోయాం. అసలు ఇవి తండ్రి వల్ల రాలేదంట. మరి అలా వచ్చే చదువుదాం. పరిశుద్ధ గ్రంథం ఎలా వచ్చాయో చెప్తాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం. త్వరగా. లోకమంతా పాపులు ఎలాగయ్యారో మీకు చక్కటి ఆన్సర్లు మనం చూద్దాం. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని. అందుకే సర్పము మీరు చావనే చావరు, ఎలాగనగా వాటిని తిని దినమున నిశ్చయముగా చత్తురని. సారీ, మీ కన్నులు తెరవబడినని ఎరిగిన వారై ఉందురనియు దేవునికి తెలియనని మీతో ఆమెతో చెప్పగా. ఇలా చూడండి, నెంబర్ 1 ఆహారమునకు మంచిది శరీరాశ. 2 నెంబర్ 2 అందం. ఎక్కడ చూడ పనిలో ఉందంట తమ్ముడా, అందం. అందం కన్నులకు అందమైనది. 3 జీవపు డంబం. ఈ 3 ఎందులో ఉన్నాయి? ఆ పండులో ఉన్నాయి. అమ్మమ్మ గారు ఏం చేశారు? తండ్రి ఒకటి చెప్తే ఒకటి కలిపి చెప్పింది. ఎవరు? అవ్వ. ఈ పండు తిని తినాలని నిత్యముగా చత్తురని ఆయన చెప్తే ఈవిడ ఏం చేసిందో మాట జోడించింది. ఆ పండు ముట్టున్నారు, దొరికేసింది. ఎవరు దొరికేసింది? సర్పం, సైతాన్ కూడా దొరికింది. మొట్టమొదటి ఏం చేసిందంటే అలా చెప్పాడా దా అని చెప్పేసి చెయ్యించింది. చావలేదు. చూసారా? ఆయన ఏమన్నాడు? తింటే చస్తామన్నాడు. ఈవిడేం చేసింది? ఓ ముక్క జోడించింది. ఆడవాళ్ళకి ఇది చాలా ఇష్టమైనటువంటి చరిత్ర. ఒకటి వింటారు, అక్కడికి వెళ్ళి చెప్పేటప్పటికి ఇంకేం చేస్తారు? ఇంకో 2 జోడించారు. ఆయప్ప ఏం చేస్తుంది? మళ్ళీ ఎవరికి వెళ్ళేటికి ఇంకో 2 జోడింటుంది. కథ పెద్దది అయిపోయి కొంప తగలబెట్టేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఇది దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవరి దగ్గర అయినా దాగితే, అమ్మాయి మీరు ఏమనుకోవద్దు, వాస్తవం చెప్పుకోవాలి కాబట్టి, ఎవరి దగ్గర అయినా దాగుతుందేమో కానీ స్త్రీల దగ్గర మాత్రం అది అవ్వమ్మ జీలు. ఏం చేస్తాం? తప్పదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఒక విషయం తప్పు మాట్లాడింది అవ్వమ్మ, సాతానికుడికి దొరికేసింది.
చెయ్యించింది, చావలేదు అను, కోసుకో తిను ఇంకేం కాదు అని చెప్పింది. అప్పుడు ఎలా కనబడదంట, కన్ను ఆహారమునకు మంచిది శరీరాశ, కన్నులకు అందం నేత్రాశ, రమ్యమైనదిగా జీవపు డంబం. ఈ పండు తినగానే ఈ 3 గుణ లక్షణాలు అవ్వమ్మ గారికి వెళ్ళిపోయి కొన్నట్టుకొచ్చి మళ్ళీ ఆయనకి కూడా ఇచ్చింది. ఎవరికే? ఆయనకి. ఎవరికే? అయ్యో పేరెట్టి పిలుస్తారండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆయన గారికి కూడా ఇచ్చింది. ఇస్తే అదేంటి దేవుడు చెప్పాడు కదా, తింటావా తినవా లేదా పెట్టి చదువుకోనా? ఏం చేస్తాడు చచ్చినట్టు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడ అనుకోవాలే కానీ ఆడోళ్ళమ్మ మీరు చాలా బలమైన వాళ్ళు, చాలా గట్టుళ్ళు. మీరు అనుకుంటే ఏది ఆగదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మీరు అనుకుంటే ఏది ఆగదు. ప్రభునందు ప్రియులారా, మేము అనుకుంటే దడే, మీరు అనుకుంటే సిమెంటు గోడ. ఇంకా అసలు ఎవడ పడగొట్టడానికి ఎవడ సరిపోడు. అసలు దేవుడు తినిపించేసింది అంతే, తింటావా తినవద్దు అంతే, తినేసాడు అంతే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎవరు వాళ్ళు? మొదటి మనుషులు. చెప్పండి ఎవరు వాళ్ళు? ఇక అక్కడి నుంచి మానవులు ఉత్పత్తి అవుతూ వచ్చారు. ఇప్పుడు ఆ జీలంతా సర్వలోక మానవులందరికీ వ్యాపించింది. ఇప్పుడు ఆ విధముగా సర్వలోకముల మానవులందరూ కూడా ఏమయ్యామమ్మా? చెప్పాలందరూ పాపులమయ్యాం. ఈ పాపులను రక్షించటానికి ఈయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏమనంటే, ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించే ప్రాణి. కడపటి ఆదాము జీవించు ఆత్మాయను. మొదటి కలగలేదు. సరే, ఇప్పుడు వినండి, మీరు తల పైకి ఎత్తుకోండి, నేను చెప్పేస్తాను. మొదటి మనుషుల ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు ఆయన జీవించే ప్రాణి, ప్రకృతి సంబంధి. ఈయనెవరు? ఆత్మ సంబంధి. చెప్పండి ఎవరు? ఆత్మ సంబంధి. ఇప్పుడు మొదటి ఆదాము నుండి పాపం వస్తే కడపటి ఆదాముగా ఈయన లోకంలో పుట్టి ఏం చేస్తున్నాడు? ఈయన ఆత్మ సంబంధాన్ని కలిగించి పరలోకానికి తీసుకెళ్తున్నాడు, పాపమును పరిహరించి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. వీరిద్దరూ చరిత్రకు లోకానికి గుర్తుగా ఉన్నారు. మొదటి ఆదాము నుండి పాపం వస్తే రెండో ఆదాము నుండి పాపము తీయబడింది. ఈ కడపటి ఆదాము నుండి పాపము తీయబడింది. ఈయన ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వలోక మానవులందరూ కూడా 170 మంది తన్ను గురించి ఆలోచించట్లేదు. తన్ను గురించి ఆలోచించట్లేదు. 30% ఆలోచిస్తున్నారు. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నేను చనిపోతే నా పాప పరిహారం అయిందా లేదా అని ఆలోచించే సంఖ్య ఎంతమంది అంటే 30 మందిగా ఉంటున్నారు. ఈ 70 మంది ఎవరో దగ్గర ఒక నమ్మకాన్ని కలుగుండి పూజించి ఏదో భక్తి చేసుకుని ఏదో ముక్తి చేసుకుని ఏదో చేసుకుంటే నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను కొనసాగిపోతా ఉన్నారు. నేను ఈ రాత్రి చెప్తున్నాను, వారిలో నీవు కూడా ఒక వ్యక్తి. చాలా ప్రమాదం. నిన్ను గురించి నీవు ఆలోచించకుండా ఏదో అదొత్తది ఇదొత్తది నేను చెప్తే నేనండి. ఏ దేవుణ్ణి ఆరాధించకపోయినా డాబా కట్టచ్చు, ఏ దేవుని ఆరాధించకపోయినా కారు కొనుక్కోవచ్చు, ఏ దేవుని ఆరాధించకపోయినా డబ్బు సంపాదించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు వస్తే దేవుడు అక్కడికి వెళ్తే ఇక్కడ వచ్చిందని కాదు. నిన్ను నీవు కాపాడుకోవడానికి, నిన్ను నీవు రక్షించబడడానికి, నీ ప్రాణం పోక ముందే, నీ జీవితంలో వచ్చేటువంటి ప్రాణం విడవక ముందే నిత్యత్వంలో ప్రవేశించడానికి నువ్వు ఎదుర్కోవాలి.
అది రాత్రి పర్పస్. ఆయన ఎందుకు వచ్చాడో నీకు తెలియాలంటే అదే మర్మం. నువ్వు పాపినై ఉన్నావు కనుక ఈ పాపిని రక్షించడానికి నరకానికి వెళ్ళకూడదని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపులు ఏదో పేరు తెచ్చుకోవాలో లేకపోతే అది తెచ్చుకోవాలో కాదు. ఆయన ప్రియమైన బిడ్డలారా, పాపులు రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, రెండిట్లకి ప్రశ్న జవాబు దొరికింది. మూడో జవాబు ఏంటంటే ఈయన అన్నిటికంటే ముందున్నవాడే. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో వచ్చిన వాడు కాదు, ఈ సగ పురుషుడు కాదు, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. చూడండి పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి ఆయన గురించి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం త్వరగా చదవాలి. కొలసీలకు రాసిన పత్రిక చూడరా, నువ్వు నిద్రపోతున్నావా? 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే చెప్పండి, అన్నిటికంటే ముందున్నవాడు అంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో కూడా ఆదియందు వాక్యముడును, ఆ వాక్యమే దేవుని ఎదురును, ఆ వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడికి శరీరం దాల్చి భూలోకానికి వచ్చాను అని. అన్నిటికంటే ముందున్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఆనాటి ఉన్నవాడు ఇలా చెప్తూ ఉంటే నేను అన్నిటికంటే ముందున్నవాడిని అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉంటే అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఆయన ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే చూడండి, వాళ్ళు అడిగారు, మా అబ్రాహం కంటే ముందున్నవాడు నువ్వా అంటే? అబ్రాహం ఎప్పుడో చనిపోయాడు కదా, అర్థమైంది నీకు? ఇప్పుడు ఈయన ఎప్పుడు వచ్చాడు? పాత నిబంధనలో ఈయన ఎప్పుడు వచ్చాడు? చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ప్రశ్న వేశారు, అబ్రాహం తెలుసా నీకు అని అడిగారు. అసలు ముందున్నవాడు అంటున్నాడు కదా, అసలు అబ్రాహం తెలిసాడు అడుగుదావురా అని. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? అబ్రాహం కంటే నేను ముందే ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అబ్రాహము కంటే ముందున్నవాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అదే కాదు, ఇంకా మీకు యేసు ప్రభు డైరెక్ట్ స్టేట్మెంట్ చూద్దాం. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఆయన నోటితో పలికిన మాట ఏంటో చూద్దాం. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమన్నాడైనా? లోకము పుట్టక మునుపు. మనం ఎక్కడో చదువుతాం కదా, ఆయన లేకుండా ఏది కలగలేదే. లోకము పుట్టక మునిపే ఆయన తండ్రి వద్ద ఉన్నాడు. ఏ మహిమ ఉండేనో ఇప్పుడు నీ నామమునందు నన్ను మహిమపరచు నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే లోకం పుట్టక మునిపే ఉన్నవాడు ఆయన మన కోసం వచ్చాడు కానీ తప్ప ఆయన ఏదో స్థాపించడానికి. కొంతమంది అంటారు, మా ఏరియాలో అంటారమ్మా, మిమ్మల్ని కాదు, జాగ్రత్తగా దిగిపోయావా, ఎప్పుడు దిగేవా బుల్లే, దిగిపోయావంటారు మా వాళ్ళు. నేను అంటాను, నువ్వు దిగవా? ఆ మాటలోకి వెళ్తాను నేను. ఆ భాషలోకి వెళ్తేనే అర్థమవుతుంది దానికి. నువ్వు దిగవా? దిగపోతే పడిపోతావు, జాగ్రత్త. దిగా ఎప్పుడు దిగావు? ఈ మధ్య దిగేవినట్టున్నావు నువ్వు. మరి నువ్వు దిగవా? దిగపోతే పడతావు, దిగాలి. దేవునికి స్తోత్రం. జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటి మొత్తంలో నీకు రక్షణ వస్తుంది, లేకపోతే చస్తావా అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దిగుతావా దిగవా? చాలా మంది దిగరమ్మా, దిక్కుండా ఉంటారు బిగేసుకుని. ఇప్పుడే ఎందుకు? ఇంకొకరు ఉదురు నాలుగులే. ఈ లోపులో మరి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. ఈ రాత్రి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది.
ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఆయన ఎవరో తెలిసిన దాన్ని బట్టే ప్రాణాలు అర్పించారు, త్యాగం చేశారు. నువ్వేం చేస్తున్నావు? బలహీనమైన భక్తి చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? చేతన భక్తి చేస్తున్నావు. ప్రియమంది పెట్టారా, రాజన ఎలా ఎక్కడైనా ఎవడని కదిపితే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పుట్ట కలిగిపోద్దాం. మరి ఎందుకు చేతనంటే రాజకుమారుడు నేను, ఆయన రాజు, నేను కుమారుడు, రాజకుమారుణ్ణి. నేను పైనున్న వానికి సంబంధిని, కిందున్న సంబంధిని కాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి జాగ్రత్తగా గమనించాలి. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఇంకా ఆయన నోటితో చెప్పిన ఒక మాటని ఇంకా ఆయన గురించి ఎవరు రాయబడిందో చూడండి ఒకసారి. లాస్ట్గా తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదవాలి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలుగుయుండును గాక. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడుండి కూడా తెలుసండి, మనం ఎవరము చూడలేనటువంటి సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. అలాంటి దేవుడు మానవులను రక్షించటానికి మానవ శరీరమును దాల్చి మన మధ్యలోనికి వచ్చాడు. అర్థమైందా? ఆయన ఎక్కడ ఎలాంటి వ్యక్తి? అయినా సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. ఎవరు చూడలేరు ఆయన్ని, ఎవరు చూడలేరు. ఒకసారి దేవుడు మేఘంలోంచి మాట్లాడుతూ ఉంటే మోషే 40 దినాలు ఉండే కొండ మీద ఉండేటువంటి మోషే అడిగాడు, అయ్యా 40 దినాలు ఉన్నాను నీ కొరకు, ఇదిగో నువ్వు మాట్లాడుతున్నావు, ఒకసారి నేను చూడాలి అన్నాడు. చూడాలి అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను చూస్తే నీవు బ్రతకవరా అన్నాడు. కాదా, నువ్వు చూడాలంటా అన్నాడు. మోషే మాటకు ముద్దుడయ్యి, సరే నా కుమారుడు మరీ పట్టాడుతున్నాడని ఓ పని చేయి, నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవు కనుక నేను ఇలా వెళ్తాను, ఈపు భాగం చూపిస్తాను చూడు అన్నాడు. ఈపు భాగం చూసిన మోసే కొండ మీద ఉంది కిందకి దిగి వస్తూ ఉంటే 6 లక్షల పైబడి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఆయన ఎక్కడో ఇంకా సగం కొండ మీద ఉండగానే ఒక వెలుగు కొండ దిగువలోనికి ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగును చూడలేక అందరూ మోకరించి, మోసే నువ్వు దిగురావద్దు, మోసే నువ్వు దిగురావద్దని కేకలు వేశారు. ఆ వీపు భాగమును చూస్తున్నటువంటి ఆయన మీదే అంత వెలుగు ప్రకాశిస్తే ప్రియులరా, మరి దేవుడు మనం చూడగలమా? ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఆ తేజస్సులోనికి, ఆ మహిమలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయనే తన్ను తగ్గించుకొని రిక్తుడిగా దీనుడిగా భూమి మీద జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవునికి నువ్వు ఎలాంటి భక్తి, ఎలాంటి విశ్వాసం చేస్తున్నావు? శిష్యులు ప్రాణాలు అర్పించారంటే, అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారంటే, అన్నిటినీ వదులుకున్నారంటే యేసు ఎవరో వాడికి తెలిసిందే. మరి నీకు తెలిసిందా? యేసు గురించి తెలిసిందా? జ్వరం వచ్చిందనుక 3 రోజులకి 4 రోజులు అయిందనుకో పక్కింటి ఆవిడ అంటది, ఏం చేశాను, హాస్పిటల్కి నేను చూపించాను, బిళ్ళలు వేయించాను, డాక్టర్ గారు మందులు ఇచ్చారు అని చెప్పాను, కథ అంతా చెప్పాను. పేదను కూడా చేయించారు, పాట ఊరుక పిల్లలు జ్వరం తగ్గపోవడానికి ఇంటికి తెలుసా చెట్లయ్యి చెట్లు పక్క అక్కడ తాడేస్తున్నాయి. మరి నేను కూడా అలాగే తగ్గింది. ఇల్లు ఎంతో విశ్వాసంగా ప్రార్థన చేసిన విశ్వాసే అది ఏం చెప్తే ఇది అయిపోయి వెళ్ళిపోదు. ఎవరు తెలియదు ఏమిటే దెయ్యాలు సైతం గడగడరాడి ఆయనకు మోకరించి సాగిన పడతా ఉంటే దెయ్యం మళ్ళీ దెయ్యం దగ్గరికి వెళ్తుంది. అర్థం కాలంటే తెలియకే కదా చెప్పాలి.
యేసు ఎవరో పూర్తిగా తెలియక కదా. ప్రియమైన బిడ్డ, ఈ రాత్రిని చెప్తున్నాను, నువ్వు యేసు ఎవరో తెలుసుకోవాలి. ఆయనలో ఉన్న అమరత్వం తెలుసుకోవాలి, ఆయనలో జీవం తెలుసుకోవాలి. నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు గడగడలాడతాయి. నీవు ఆజ్ఞాపిస్తే సాతానుడు గంతులేస్తా ఉంటాడు, కాలు కింద తొక్కు పట్టుకుంటే గిలగిల కొట్టుకుంటాడు. అటువంటి అధికారం శక్తి నీకు ఇవ్వబడితే నువ్వేం చేస్తావు తెలుసా? నీ అధికారాన్ని, శక్తిని కింద ఆడించి పరుగులాడుతూ ఉంటారు. కొంచెం ఇబ్బంది అనిపించేటోడికి ప్రియులారా, ఈ రాత్రి యేసు ఎవరో నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. యేసు కొరకు నీ ప్రాణం ఉన్నంత వరకు నమ్మకముగా ఎలగాలి, కరగాలి. చెప్పండి అందరూ ఈ మాట, అందరూ చెప్పాలి. ఎలగాలి, కరగాలి. కానీ ఎప్పుడు ఇది తెరవబడుతుంది అందరి చేతిలోనికి. ఏంట్రా దాని అర్థం ఏంటో చెప్పండి రా మీరు. దాని అర్థం ఏంటి? రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు. రారెగుల్ల పోయురారా, తక్షణమున పోయి మాడ నిరీక్షణ పరముదాము, రక్షకుడు దయించినాడట. పెట్టేశారు అక్కడ మాట అట్లా వండక్కర్లేదు, పొయ్యిల కాడ ఉండక్కర్లేదు, ఉల్లిపాయలు కోసి ఏడక్కర్లేదు, మిరపకాయలు కోసి చెట్టుపెట్టలు ఆడక్కర్లేదు. మహానుభావుడు మీ దైవజుడు మా బిడ్డలకి ఎక్కడ నొప్పుతా అనుకోడు, మా బిడ్డలు ఎక్కడ ఉల్లిపాయలు కోసి ఏడకూడదు, ఇవన్నీ తోమకూడదు, రెడీమేడ్ వచ్చేసాడు మనవాడు. ఎంత గొప్ప దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అదే చక్క పెట్టేశారా నోట్లో మాట్లాడారా. ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, కొవ్వొత్తు రక్షకుడు ఉదయించుడు మన కొరకు పరమ రక్షకుడు అని పాడేవే పాట. ఆ కొవ్వొత్తు ఏంటో తెలుసా ప్రభువా? ఈ కొవ్వొత్తు ఎలా కరిగి నీకు ఎలుగునిచ్చిందో, నువ్వు ఈ లోకానికి ఎలా ఎలుగై వచ్చావు, నేను కూడా చెప్పా ఇలా కరిగి వెలిగిస్తాడు, ఇలా కరిగి వెలిగిస్తాడు. హలో, అర్థమవుతుందా? ఉందా అలాంటి జైలు మన దగ్గర? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది నువ్వు కరగాలి, వెలిగినివ్వాలి, నువ్వు నలగాలి, వెలిగినివ్వాలి. ప్రియమంది బిడ్డలారా, ఈ రాత్రి అటువంటి బిడ్డగా నీ ప్రాణమున్నంత వరకు జీవించుదువు గాక. ఆమేన్. చెప్పండి, ఎన్ని ప్రశ్నలు జవాబు చెప్పాను? ఈయన ఎవరు ఎవరు చెప్పారు? దెయ్యాలు చెప్పారు. ఈయన ఎందుకు వచ్చాడో అర్థమైంది మనకి. మూడవది, ఇప్పుడు ఉన్నవాడే కాదు ఆయన, అన్నిటికంటే సృష్టి ఆరంభం కంటే ముందున్నవాడి సంగతి. 3 ప్రశ్నలకు దేవుడు చక్కటి జవాబులు చెప్పాడు. దేవుడు ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు మీరు జీవించి ఆయన కొరకు సాక్షులుగా ఉందురుగాక. ఆమేన్. ప్రియమైన చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన ఏం చేశాడంటే, చాలా మతాలు ఉన్నాయి, ఈ మత ప్రవక్తలందరినీ తీసుకొచ్చి వాళ్ళ మత గ్రంథాల గురించి ఏం చెప్తారని లోకంలో ఉన్న మత గ్రంథాలన్నింటినీ ప్రవక్తలందరినీ తీసుకొచ్చాడు. క్రైస్తవుల నుండి ఓ మత ప్రవక్త, క్రైస్తవునిగా ఒక బిషప్ గారిని పిలిచాడు. అయ్యా నీ మత గ్రంథం పెట్టారు. అలా ప్రతి పూజారి, ప్రతి వ్యక్తి కూడా ఒక గ్రంథం పట్టుకొచ్చాడు. గ్రంథాలు పట్టుకొచ్చి ఇలా వరుసగా పెట్టారు. ఈ విషయాన్ని ఏర్పాటు చేసిన కనివలేరు మొట్టమొదటిగా క్రైస్తవుడికి ఎంత ప్రాధాన్యత ఏం చెప్తాడో అని ఏం చేశాడంటే కింద ఎట్టాడు. ఎవరిది? బైబిల్ ఎక్కడ పెట్టాడు? కింద ఎత్తి అని పిలిచాడు. అయ్యా నీ మత గ్రంథం కింద పెట్టాను, నువ్వు ఏం చెప్తావు చెప్పు నీ మత గ్రంథాన్ని గురించి అని అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన, ఏలయనగా మనకు శిశు పుట్టును,
మనకు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజం మీద రాజ్యభారం, వీళ్ళందరి భారం ఆయన మీదే ఉందన్నమాట. దేవునికి శరీరానికి నచ్చలేదు చూసావా. ఒరే బాబు దాన్ని స్టాప్ చేయరు.